హాయ్ ఎవ్రీవన్. నా పేరు పావని. రీసెంట్‌గా నేను విపాసన వన్ డే మెడిటేషన్ కోర్స్ అటెండ్ అయ్యాను. ఈ వీడియోలో ఆ వన్ డే కోర్స్‌తో నా ఎక్స్‌పీరియన్స్ అండ్ ఆ రోజు మార్నింగ్ టు ఈవినింగ్ షెడ్యూల్ ఎట్లా ఉంటుంది, ఏం ప్రోగ్రామ్స్ ఉంటాయి, అట్లనే అక్కడ మెడిటేషన్ సెంటర్ ఎట్లా ఉంటుంది, మెడిటేషన్ సెల్స్ ఎట్లా ఉంటాయి, అక్కడ ఫుడ్ ఎట్లా ఉంటుంది, అవి మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అట్లనే మీరు ఆ కోర్స్‌కి వెళ్ళాలంటే ఎలిజిబిలిటీ ఏంటి, రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి, అప్లై ఎలా చేసుకోవాలి అండ్ మీ అప్లికేషన్ యాక్సెప్టెన్స్ రేట్ ఎట్లా ఉంటుంది, అప్లికేషన్ యాక్సెప్ట్ అయిన తర్వాత ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి, అట్లనే కంపేర్ టు 10 డేస్ కోర్స్, వన్ డే కోర్స్ అసలు యూస్‌ఫుల్లా కాదా? అండ్ ఎంతవరకు యూస్‌ఫుల్ వెళ్ళొచ్చా లేదా? ఈ విషయాలన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. అట్లనే ఈ వీడియో కంప్లీట్‌గా ఇట్స్ అబౌట్ వన్ డే కోర్స్. 10 డే కోర్స్ డీటెయిల్స్‌తో నేను వేరే వీడియో చేస్తాను. సో, వన్ డే కోర్స్‌కి సంబంధించి డీటెయిల్స్ ఏం మిస్ అవ్వకుండా ఉండడానికి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎలిజిబిలిటీ వచ్చేసరికి మీరు 18+ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయ్యుండాలి. అండ్ మీరు దమ్మకిట విపాసనలో అట్‌లీస్ట్ ఒక్క 10 డే కోర్స్ అయినా కంప్లీట్ చేసుండాలి. సో, మీరు ఒక్క 10 డే కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు షార్టర్ కోర్సెస్ చేయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. వన్ డే కోర్సెస్ కానీ 3 డే కోర్సెస్ కానీ చేయడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో, అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలి అంటే అది 10 డే కోర్స్ అయ్యుండొచ్చు, 3 ఆర్ వన్ డే కోర్స్ అయ్యుండొచ్చు. మీరు దమ్మకెట వెబ్‌సైట్‌లో స్కెడ్యూల్స్ పేజ్‌లో నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. సో, ఆ పేజ్ ఓపెన్ చేసి మీరు అక్కడ అంతా స్కెడ్యూల్స్ లిస్ట్ అయ్యి ఉంటాయి. అప్‌కమింగ్ కోర్సెస్‌కి. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అని. మీ వీలుని బట్టి మీరు ఆ స్కెడ్యూల్ చూస్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. అట్లనే వన్ డే కోర్సెస్ అనేవి మోస్ట్‌లీ ఎవ్రీ సండే ఆఫ్ ఎవ్రీ మంత్ జరుగుతాయి. అండ్ అప్లికేషన్‌కి గానీ, అక్కడ ఫుడ్‌కి కానీ, అకామిడేషన్‌కి గానీ మీరు ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీరు ఇవ్వాలి అనుకుంటే మీకు తోచినంత అమౌంట్ వాళ్ళకి డొనేషన్ రూపంలో ఇవ్వచ్చు. అప్లికేషన్ యాక్సెప్టెన్స్ రేట్ ఎట్లా ఉంటుంది అంటే మోస్ట్‌లీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్డ్ ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ సండే కోర్స్ ఉంది అంటే రిజిస్ట్రేషన్స్ అనేవి అరౌండ్ 1 వీక్ ముందు ఈ మండే ఆర్ ట్యూస్‌డే ఓపెన్ అవుతాయి. మీరు ఓపెన్ అయిన వెంటనే మీరు అప్లికేషన్ సెండ్ చేసుకోగలిగితే గనక మీకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అట్లనే మీ అప్లికేషన్ గనక కన్ఫర్మ్ అయితే మీకు మెయిల్ అండ్ వాట్సాప్ నుంచి కమ్యూనికేషన్ వాళ్ళు సెండ్ చేస్తారు. యెస్, మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయింది అని. యాక్సెప్ట్ అయిన తర్వాత మీకు వాట్సాప్‌లో ఒక మెసేజ్ వస్తుంది. సో, మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఏ ఐడీ ప్రూఫ్ అయితే ఇచ్చారో, ఆధార్ అయితే ఆధార్, పాన్ అయితే పాన్, మీరు వాళ్ళకి సెండ్ చేయాలి వాట్సాప్‌లో. అది 24 అవర్స్ లోపల సెండ్ చేయాలి. అది చేయకపోతే మీ అప్లికేషన్ క్యాన్సిల్ అవుతుంది. అండ్ మీరది చేసిన తర్వాత వాళ్ళు వాలిడేట్ చేసి సెకండ్ లెవెల్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఇస్తారు. అలాగే ఆ కోర్స్ రోజు సండే మార్నింగ్ టైమింగ్స్ అనేవి మోస్ట్‌లీ 8-5 ఉంటాయి. మీరొక 10 మినిట్స్ ముందే వెళ్ళేలా చూసుకోవాలి. అట్లనే ఆ రోజు మార్నింగ్ మీకు మీ వాట్సాప్‌కి ఒక ఎంట్రీ పాస్ అనేది వస్తుంది. డీబుక్ ఆహ్, నంబర్ నుంచి. సో, ఆ ఎంట్రీ పాస్ మీరు ఏ నంబర్‌తో అయితే రిజిస్టర్ అయ్యారో, ఆ నంబర్ ఉన్న సెల్ ఫోన్, ఆ మొబైల్ మీరు ఖచ్చితంగా ఆ రోజు అక్కడికి తీసుకువెళ్ళాలి. ఆ ఎంట్రీ పాస్‌ని వాళ్ళు స్కాన్ చేసి మిమ్మల్ని లోపలికి అలో చేస్తారు. సో, మీరు లోపలికి 8 లోపు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత 8-9 బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. అక్కడ డైనింగ్ ఏరియా అంతా ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఉంటుంది. అండ్ ఆ రోజు నేను వెళ్ళిన రోజు బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి సర్వ్ చేశారు. ఒక పాపడ్, పొంగల్, ఉప్మా అండ్ ఒకటి ఫ్రూట్స్‌లో పపియ, గోవా అండ్ రాగి జావా అండ్ ఇంకా వేరే ఐటెమ్స్ కూడా ఉన్నాయి. నేను తీసుకోలేదు. చాయ్ ఉంటుంది. అండ్ క్వాంటిటీ కూడా మీకు కావాల్సినంత పెట్టుకోవచ్చు. లిమిటెడ్ ఏం కాదు. జస్ట్ ఇక్కడ నా ప్లేట్‌లో తక్కువుంది అంతే. సో, వన్స్ మీరు బ్రేక్‌ఫాస్ట్ చేసేసిన తర్వాత ఆహ్, మీకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మెడిటేషన్ సెల్ నంబర్ ఇస్తారు. సో, ఆ నంబర్‌ని బట్టి మీరు మీ మెడిటేషన్ సెల్ వీటిని పగోడా సెల్స్ అంటారు. సో, చూడ్డానికి ఇట్లా ఉంటాయి. మీరు ఆ సెల్‌లోకి వెళ్ళిపోవాలి. సో, ఈ పగోడా సెల్‌లో లోపల మీకొక కుషన్ అండ్ ఒక మ్యాట్ ఇస్తారు. సో, అక్కడ మీరు మెడిటేషన్ చేసుకోవాలి. సో, 10 డే కోర్స్‌లో ఎట్లా ఉంటుందంటే, ఈ సెల్స్ అనేవి మీకు స్టార్టింగ్ ఇవ్వరు. సో, ఒక 3 డేస్, 4 డేస్ మీకు హాల్‌లో విత్ ఏ టీచర్ అండ్ హాల్‌లో గ్రూప్ మెడిటేషన్స్ విత్ ఇన్‌స్ట్రక్షన్స్ మీకు చేయిస్తారు. సో, ఒక 4 ఆర్ 5 డేస్ అయిన తర్వాత మీకు పగోడాస్‌కి యాక్సెస్ ఉంటుంది. కానీ మీరు 10 డే కోర్స్ ఆల్రెడీ చేసేసారు. మీరు విపాసన ఆల్రెడీ నేర్చేసుకున్నారు కాబట్టి, ఈ వన్ డే కోర్స్‌లో స్ట్రెయిట్ అవే మీకు పగోడాస్ సెల్స్ ఇస్తారు.
అండ్ ఈ పగోడా సెల్‌లో చేయడానికి రీజన్ ఏంటంటే మీరు బయట హాల్‌లో కూర్చొని ఆర్ ఇంట్లో కూర్చొని ఆహ్, ఒక బయట కూర్చొని మెడిటేషన్ చేసే కన్నా ఈ పగోడా సెల్స్‌లో చేస్తే మీకు ఫోకస్ కానీ, ఆ మెడిటేషన్ యొక్క ఇంటెన్సిటీ కానీ అదంతా ఎక్కువగా ఉంటుంది కంపారిటివ్‌లీ. అండ్ పగోడా సెల్స్ ఆర్కిటెక్చర్ అట్లా ఉంటుంది. సో, మీరు బయట నుంచి చూడడానికి ఈ సెల్స్ యొక్క ఆర్కిటెక్చర్ బయట నుంచి ఇట్లా కనిపిస్తుంది. 9 నుంచి యాక్చువల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఆహ్, 9-9:45 ఇక్కడ మీరు స్కెడ్యూల్‌లో చూడొచ్చు. 9-9:45 ఆనాపానా జరుగుతుంది. ఆనాపానా అంటే ఇట్స్ నథింగ్ బట్ ద బేసిక్ మెడిటేషన్. యూ ఆర్ ఫోకసింగ్ ఆన్ యువర్ ఇన్‌హలేషన్ అండ్ ఎక్స్‌హలేషన్. జస్ట్ అబ్జర్వ్ చేస్తారు. అది మీరు 10 డే కోర్స్‌లో వెళ్తే గనక ఫస్ట్ 3 డేస్ అది చేయిస్తారు. తర్వాత విపස්සన నేర్పిస్తారు. సో, ఈ 1 డే కోర్స్‌లో ఫస్ట్ 45 మినిట్స్ ఆహ్, ఇట్స్ లైక్ ఎ వార్మ్ అప్ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ ద మెడిటేషన్, ఇన్ ద విపాసన కాంటెక్స్ట్. సో, ఫస్ట్ 45 మినిట్స్ మీరది చేసుకోవాలి. సో, 9:45-10 ఒక 15 మినిట్స్ బ్రేక్ ఉంటుంది. బ్రేక్ టైమ్‌లో మీరు బయట వాకింగ్ చేయొచ్చు ఆర్ వాష్‌రూమ్ వాటర్ ఇట్లాంటి నీడ్స్ ఏమైనా ఉంటే మీరు ఫినిష్ చేసుకోవచ్చు. బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు మీకిచ్చిన సెల్‌లోకి మీరు వెళ్ళిపోవాలి. సో, 10-10:45 మీకు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటంటే విపాసన ఎట్లా చేయాలి. సో, ఆహ్, అది మీకు ఆల్రెడీ తెలుసు. మీరు 10 డే కోర్స్ ఆల్రెడీ చేశారు కాబట్టి మీకు తెలుస్తుంది. కానీ ఇంకొకసారి లైక్ రిఫ్రెష్ చేస్తారు. అండ్ 45 మినిట్స్ ఎందుకంటే వాళ్ళు 3 లాంగ్వేజెస్‌లో ఇస్తారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీలో సైమల్టేనియస్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. అండ్ మీ పగోడా సెల్స్‌లోకి ఇక్కడంతా స్పీకర్స్ ఉంటాయి. సో, స్పీకర్స్ అండ్ త్రూ రికార్డింగ్ ఆహ్, సో, అందరికి వినిపించేలా ఇన్‌స్ట్రక్షన్స్ అవే డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో, ఇన్‌స్ట్రక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 10:45-11 ఒక 15 మినిట్స్ బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మీ సెల్ఫ్‌లోకి వెళ్ళి 11-12 ఇప్పుడు మీరు యాక్చువల్ విపాసన మెడిటేషన్ చేయాలి. విపాసన అంటే ఏంటంటే మీరు 10 డే కోర్స్ చేస్తుంటే మీకు ఆల్రెడీ తెలుసు. తెలియని వాళ్ళకి ఆహ్, మీరు బాడీ స్కాన్స్ చేస్తారు. లైక్ మీ హెడ్ నుంచి టో వరకు మీరు ఎవ్రీ ఆర్గాన్ ఇన్ యువర్ బాడీని స్కాన్ చేస్తూ వాటిలో ఏమైనా సెన్సేషన్స్ వస్తున్నాయా? అండ్ ఏమైనా వైబ్రేషన్స్ వస్తున్నాయా? అవన్నీ మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఎట్ ద సేమ్ టైమ్ మీరు డిటాచ్డ్‌గా ఉంటారు. సో, ఇవన్నీ క్షణికాలమే. ఇవన్నీ వస్తాయి, పోతాయి అని మీ బాడీ ఇన్‌సైడ్ మీరు ఏం జరుగుతుందో ఆహ్, దానికి మీరు డిటాచ్డ్‌గా ఉండడాన్ని ప్రాక్టీస్ చేస్తారు. సో, కంప్లీట్‌గా రిపీటెడ్ బాడీ స్కాన్స్ మీరు చేసుకుంటూ ఉంటారు. సో, సో, ఫస్ట్ మనలో మనం ఏం జరుగుతుంది అన్న దాన్ని డిటాచ్డ్‌గా ఉంటే అదంతా అశాశ్వతం అని తెలుసుకుంటే ఇక బయట జరిగే దానికి కూడా మనం పెద్దగా రెస్పాండ్ అవ్వం. అన్నది కాన్సెప్ట్. 1 డే కోర్స్‌కొచ్చే వాళ్ళందరూ ఓల్డ్ స్టూడెంట్సే కాబట్టి ఆ 10 డే కోర్స్‌లో వాళ్ళకి అంతా ప్రాక్టీస్ అయిపోయి ఉంటుంది. సో, దాన్ని మళ్ళీ ఇక్కడ మళ్ళీ చేస్తారు. ఈ 1 డే కోర్స్‌లో పగోడా హిల్స్‌లో కూర్చొని మళ్ళీ చేస్తారు. తర్వాత 12-12:45 లంచ్ ఉంటుంది మళ్ళీ. ఫుడ్‌లో మీరు చూస్తే రోటీ అండ్ పులావ్ ఇంకా వైట్ రైస్ కూడా ఉంది. నేను తీసుకోలేదు. అండ్ 2 డిఫరెంట్ కర్రీస్ అండ్ దాల్ ఇంకా 2 స్వీట్స్ ఆహ్, మజ్జిగ అండ్ ఇంకా వేరే ఐటెమ్స్ కూడా ఉన్నాయి. నేను జస్ట్ తీసుకోలేదంతే. అండ్ క్వాంటిటీ నేను చెప్పినట్టు మీకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకోవచ్చు. నేను జస్ట్ తక్కువ తీసుకున్నాను. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1 ఇక్కడ స్కెడ్యూల్ చూస్తున్నాను నేను. ఆహ్, యాహ్! 1-1:45 మళ్ళీ మీరు మీ సెల్స్‌లోకి వెళ్ళి మెడిటేషన్ విపాసన చేసుకోవాలి. తర్వాత మళ్ళీ విత్ 15 మినిట్స్ బ్రేక్ ఉంటుంది. తర్వాత 2-3:15 గ్రూప్ సిట్టింగ్ అండ్ మెటా. అంటే ఏంటంటే ఇప్పటివరకు మీరు మీ సెల్‌లో చేశారు. ఇప్పుడు మీరు హాల్‌లోకి వెళ్ళి గ్రూప్‌తో మొత్తం మీ మెడిటేటర్స్‌తో హాల్‌లో కూర్చొని హాల్‌లో మెడిటేషన్, హాల్‌లో విపాసన చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ బ్రేక్ ఉంటుంది. 3:30-4:20 డిస్కోర్స్ ఉంటుంది. డిస్కోర్స్ అంటే ఆహ్, సర్ గోయంకా. గోయంకా ఈస్ ద పర్సన్ హి ఈస్ ద గై హూ ఎస్టాబ్లిష్డ్ ఆల్ దీస్ సెంటర్స్. సో, ఆయన ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు. బట్ ఆయన రికార్డింగ్స్, ఆయన చెప్పిన ప్రవచనాలు అవన్నీ ఆహ్, ఒక 1 అవర్ మనకి అక్కడ ఒక ఎల్‌సీడీ టీవీ పెట్టి తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ స్ప్లిట్ చేసి ఆడియన్స్‌ని ఆహ్,
ఆయన ప్రవచనం అనేది మనకి రికార్డింగ్ చూపిస్తారు. అది చాలా బావుంటుంది. సో, ఈ విపాసన వెనకాల ఉన్న సైన్స్ అండ్ అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి అండ్ ఆ నాలెడ్జ్ అంతా ఆయన మనతో షేర్ చేస్తారు. సో, 4:20కి అది ప్రవచనం అయిపోయిన తర్వాత మనకి క్లోజ్ అయిపోతుంది. తర్వాత స్నాక్స్ ఉంటాయి. ఇక్కడ స్నాక్స్ వీడియో పెట్టాను. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఇంకా చాలా ఐటెమ్స్ ఉన్నాయి అక్కడ. వేరే వేరే స్టాల్స్‌లో ఏవేవో పెట్టారు. నేను విపాసనాలో ఈ మెడిటేషన్ విపాసన సెంటర్స్‌లో ఫుడ్ చాలా బావుంటుంది అని బయట టాక్ ఉంటది. బట్ ఓకే. అట్లా చెప్పకూడదు. ఎందుకంటే ఫుడ్ కాన్సెప్ట్ కాదు కాబట్టి ఫుడ్ అసలేం బాగోకపోయినా వెళ్ళాలి. సో, ఓకే. నేను అది అడ్వర్టైజ్ చేయను. జస్ట్ చూపిస్తున్నా ఏముందని. ఓకే. ఇదంతా వన్ డే కోర్స్ గురించి. 10 డే కోర్స్‌కి సంబంధించి అసలు 10 డే కోర్స్ చేసినప్పుడు నా ఎక్స్‌పీరియన్స్ ఏంటి అన్నది నేను వేరే వీడియోలో చెప్తాను. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు ఈ వన్ డే కోర్స్ అనేది యూజ్‌ఫుల్లా కాదా? 10 డే కోర్స్‌తో కంపేర్ చేసుకుంటే. సో, 10 డే కోర్స్‌కి నేను వేరే వీడియో చేస్తాను. బట్ ఐ వాంట్ టు మేక్ ఎ పాయింట్ అండ్ కంపేర్ ఇట్ విత్ దిస్ వన్ డే కోర్స్. సో, నేను ఒక 2 ముక్కలు చెప్తాను 10 డే కోర్స్‌కి. సో, ఫస్ట్ నేను 10 డే కోర్స్‌కి వెళ్ళినప్పుడు ఒక 3-4 డేస్ నాకు అలవాటు అవ్వడానికి ఒక 3 డేస్ పట్టింది. నాకు ఫోకస్ రావడానికే ఒక 3-4 డేస్ పట్టింది. అండ్ I can't able to put my mind to focus on my breath or body scans or anything. ఇప్పుడు ఇక్కడ వన్ డే కోర్స్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు 10 డే కోర్స్ చేసేసి డిస్కంటిన్యూ చేస్తే సో 10 డే కోర్స్‌లో మార్నింగ్ వాళ్ళు 5:00 నుంచి 9 వరకు మీ చేత మొత్తం మెడిటేషన్ చేస్తారు. మార్నింగ్ 5 టు నైట్ 9:00 నైట్ 9:30 వరకు. సో, మొత్తం చేయించి ఆ 10 డే కోర్స్ అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ మీరు కంటిన్యూ చేయాలి ఎవ్రీ డే మానకూడదు అన్నది ఇన్‌స్ట్రక్షన్. అది చెప్తారు. బట్ సమ్ పీపుల్ విల్ కంటిన్యూ ఇట్. దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. బట్ మోస్ట్ పీపుల్ విల్ స్కిప్ ఇట్. డిస్కంటిన్యూ చేస్తారు. సో, నేను కూడా డిస్కంటిన్యూ చేసిన ఫర్ సమ్ రీజన్. సో, అట్లా డిస్కంటిన్యూ చేసి మీరిప్పుడు వన్ డే కోర్స్‌కెళ్తే అప్పుడే 3 డేస్ పట్టింది. ఇప్పుడు వన్ డే కోర్స్‌లో అసలు మీకు ఫోకస్ వస్తదా? లేకపోతే రోజంతా అట్లనే అయిపోతదా? అన్నది పాయింట్. సో, నాకు కూడా ఫస్ట్ 1 అవర్, 2 అవర్ చాలా డిస్టర్బింగ్‌గా ఉంది. నేను ఫోకస్ చేయలేకపోయాను బ్రీత్ మీద గానీ, బాడీ స్కాన్స్ మీద గానీ. కానీ ఒక 1-2 అవర్స్ అయిన తర్వాత స్లోలీ యువర్ మైండ్ విల్ పికప్ చేస్తుంది. అండ్ లెట్స్ సే పికప్ చేయలేదు. రోజంతా వేస్ట్ అయిపోయింది. అది కూడా మంచిదే. అట్‌లీస్ట్ మీరు రియలైజ్ అవుతారు. ఓకే. నేను చేయలేదు. బట్ ఇది చేయడం వల్ల చాలా మంచిది. సో, నేను మానేశాను. ఇప్పుడు నేను మళ్ళీ సాధన స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నాకు వన్ డే కోర్స్‌లో ఫోకస్ రాలేదు. సో, నేను మళ్ళీ 10 డే కోర్స్ చేయాలా? ఓకే. నేను 10 డే కోర్స్ చేయలేను. సో, మేబీ 3 డే కోర్స్ చేస్తాను. సో, 3 డే కోర్స్ కూడా నాకు టైం లేదు. ఓకే. నేను ఇంట్లోనే కూర్చొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ 1 అవర్ డిసిప్లిన్డ్‌గా, కన్సిస్టెంట్‌గా నేను హార్డ్ వర్క్ చేస్తాను. సో, ఇది హార్డ్ వర్క్ చేస్తేనే నాకు రిజల్ట్ వస్తుంది అన్న అట్‌లీస్ట్ ఆ థాట్ అయినా వస్తుంది మీకు. సో, అది ఒక అడ్వాంటేజ్. అట్లనే మీరు చేయగలిగితే లేకపోతే ఒక 1-2 అవర్స్ వేస్ట్ చేసిన తర్వాత చేయగలిగితే మీకు చాలా యూజ్ ఉంటుంది. బయటకొచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ద డే విల్ బి డిఫరెంట్ అండ్ ద లైట్ విల్ బి డిఫరెంట్. మీకు ఆ పీస్ వస్తుంది మైండ్‌లో. అట్లనే మీరు ఒక వన్ డే ఫోన్స్‌కి అండ్ పీపుల్‌కి ఔట్‌సైడ్ మీ టెన్షన్స్‌కి ఎవేగా ఉంటారు. అట్‌లీస్ట్ మీరు ఫోకస్ చేయగలిగినా, చేయలేకపోయినా ఒక రోజంతా వాటన్నిటికి ఎవేగా ఉంటారు. ఇన్ దిస్ బ్యూటిఫుల్ ఆశ్రమ్ విత్ బ్యూటిఫుల్ ట్రీస్ అండ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్. సో, ఇదంతా బావుంటుంది కాబట్టి ఆ రకంగా కూడా ఇది అడ్వాంటేజే. సో, అట్‌లీస్ట్ మీకు ఓకే. నా సాధనని నేను మళ్ళీ రీఇన్‌స్టేట్ చేయాలి అన్న ఒక థాట్ వస్తుంది. అండ్ మళ్ళీ మీరు డిస్కంటిన్యూ చేసి ఉంటే గనక మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఇదొక ఆపర్చునిటీ. సో, నాకు తెలిసి అందుకే పెట్టుంటారు ఈ వన్ డే కోర్సెస్. సో, ఖచ్చితంగా నేనైతే సజెస్ట్ చేస్తాను. లెట్స్ సే యూ ఆర్ సంబడీ హూ ఈస్ కంటిన్యూయింగ్ ఆఫ్టర్
దట్ 10 డే కోర్స్ మీరు కంటిన్యూ చేస్తున్నారు. ఎవ్రీడే మీరు మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ చేసుకుంటున్నారు. బట్ స్టిల్ ఇక్కడికొస్తే ఈ 1 డే కోర్స్‌లో మీరు మార్నింగ్ టు ఈవినింగ్ ఒక 6 అవర్స్, ఒక 5, 6 అవర్స్ ఉంటుంది కాబట్టి మెడిటేషన్ చేయడానికి. సో, స్టిల్ అది బెనిఫిటే అండ్ మీకు ఇంకొంచెం ఎఫిషియెంట్‌గా, ఇంకొంచెం ఇంటెన్సిటీతో మీరు మెడిటేషన్ చేయడానికి అది గెయిన్ చేసుకొని వెళ్తారు. సో, ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇట్స్ మీకు టైం ఉంటే గనక ఖచ్చితంగా వెళ్ళమని సజెస్ట్ చేస్తాను.